పేరు సమ్మయ్య. ఏ ఊరు మీది? రాయపర్తి. ఉమ్. ఎట్లా ఉంది ఈ కాంగ్రెస్ పరిపాలన? కాంగ్రెస్ ప్రభుత్వం ఏమున్నదా, ఆ, రైతులను చంపుతాడు వాళ్ళు. ఆ, ఓ మందు బత్తలు దొరకదా, ఇది లేదా అది లేదా. ఆ, నాకు ఒక 3 ఎకరాలు ఉండే, ఉమ్, వాళ్ళు ఒక్క బత్త 2 బత్తాలు ఇస్తే ఏమవుతుంది? ఉమ్, ఏమవుతుంది? ఉమ్. కేసీఆర్ ఏం ఉన్నప్పుడు చేయాలి? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా దొరికింది? ఏడ బత్తాలు అన్నీ మందు బత్తాలు దొరికినాయి. ఆ, 5 తెచ్చుకున్నాం, వేసుకున్నాం. ఆ, ఇప్పుడు ఒక బత్త తెచ్చా, ఇప్పుడు అదనే లేదు, అదిలేపోయింది ఆ, వేయక. ఉమ్, ఏం చేయాలి ఇక? ఉమ్, ఒక్క బత్త తెచ్చే ఏ మూలకైనా దాన్ని. ఉమ్. రైతు బంధు పడ్డదా అని మొన్న? రైతు బంధు లేదు, ఏది లేదు. ఇంతవరకు ఆ. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా పడ్డదా? పడ్డాయి. అప్పుడు వాడు పెట్టినాక మొదలు పెట్టినప్పుడు వేసిండు, ఆ, వచ్చినాయి. ఆ, ఇప్పుడు ఏం లేదు. ఉమ్. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తాడు. ఈ 6 గ్యారెంటీలు ఉంటాడు ఏం? ఇక, ఏముంటాడు? 6 గ్యారెంటీలు వస్తున్నాయా? 6 గ్యారెంటీ లేవు, 3 గ్యారెంటీ లేవు, ఉమ్, ఏవి లేవు. ఉమ్. మేడం వచ్చిందిగా, పోవచ్చుగా మీటింగ్కి. మీటింగ్ మేడం వచ్చింది కావచ్చు, ఏం పోతామే మీటింగ్కు. ఆ, ఇక మీటింగ్లు తిరుగుతాం, ఇక ఏం చేస్తాం. ఆ. వరి కోపించుకున్నాను. వరి కోయించలే ఇంకా, పచ్చగానే ఉన్నది. సన్నోట్లా ఎట్లా? సన్నయ్య. బోనస్ పడ్డదా పోయినసారి? వానకాలం పడ్డాయి. ఆ, పోయినసారి బోనస్ వల్లే ఏం పడలే. పడలే. పల్లె ఆ, మొన్న మొన్న మాత్రం పడ్డాయి. ఆ, పడ్డాక పర్లేదని ఎందుకనాలి. ఆ. మరి దయాకర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండనే? మీ పాలవర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే కదా. మంచిగానే ఉండే అప్పుడు. ఉమ్, ఏదంటే అది మందు పట్టాలంటే ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చుకునేది, అదనే బట్టి ఉమ్. చేసుకున్నాం. వచ్చేటోడా ఊరికి ఇట్లా ఆపద ఉంటుంది? తిరిగేది. మేడము? ఈ మేడం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఉమ్. అప్పుడైతే లేదు. తెలుసా? పేరు తెలుసా కనీసం? నాకు పేరే తెలియదు ఇంతవరకు. ఆ, ఫోన్ చేయని తెలుస్తుంది. ఆ, అప్పుడు గెలిపిస్తాడు, పోయినాం, ఆ, తిరిగినాం, గెలిపించినాం, ఆ. కాతాం. అనుకున్నారా మీరు ఇట్లా గెలిపిస్తే గోసా పడతామని? ఇక అనుకుంటామా, ఆ. అరే మంచిగా మంచిగా చెప్తుంది కదా, వాడు చేయకపోతే ఇది చేస్తారు కదా అన్నట్టు మొగ్గినాం, ఉమ్, కాతాం. ఉమ్. ముడిదంటే రైతులు గుద్దవలసి వస్తాను. కాతాం. ఎందుకే మంచిగా బహిరంగ సభలో రైతును రాజం చేస్తున్నాం. అవి రాజు చేసిండు, మందు బత్తాలు ఇస్తే ఆ, రాజు అయినాం. ఇప్పుడు మందు బత్తాలు ఆదాయం దొరక పాకం పోయింది, చూడు ఊరి ఎక్కడది. ఆ, అదనే లేదా. ఉమ్. ఈ ప్రజాపాలన ఇట్లా అని చెప్పేసి ఏం లేదు. లేదా మీ ఏం ఊళ్ళో? చేస్తే ఇప్పుడు దండగా, ఇప్పుడు మందు బత్తాలు దొరకదు, రైతులు ఏం చేస్తాం, ఉమ్, ఎక్కడ తెచ్చుకుంటాం పోయి. ఉమ్, మళ్ళీ లాస్ట్కి వచ్చాక ఆన్లైన్ అట. ఉమ్, నాకు చదువు రాదా, ఉమ్, ఆన్లైన్ ఎక్కడ చేసుకోం, ఎవరు పట్టుకొని చెయ్యం ఆన్లైన్. ఉమ్. ఎక్కడ దొరుకుతారు ఈ మందు బత్తాలు? మీరు లైన్లో నిలబడకూడదు. నిలబడొద్దు అని అది చేసి ఆన్లైన్ అని పెట్టిండు. ఆన్లైన్లో పెడితే అవైనా చక్కగా దొరుకుతున్నా? ఏడు దొరికినాయి. ఇప్పుడు దొరకకనే ఇప్పుడు మంది వేయలేము, మన ఇలాగా ఊరికి దొరకకనే నాకు ఆన్లైన్ చేయరాదా. అవి నీ అసలు నా అసలు అడగకపోతే వాడు ఆగు నాకు పని కూడా పడిపోయా. నేను రైతు కష్టం నాకు తెలుసు. రైతు బాగానే ఉన్నారు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేసి ప్రచారం చెప్పిస్తారు అట్లా దండగా వేస్ట్. ఎవరు చెప్పలేదు కదా, మా రైతుకు వాడు చెప్తే ఏమన్నది. గెలిచేదాకా వాడు కట్టి అంటాడు, వీడు కట్టి అంటాడు. గెలిచినాక మొదట చూపిస్తాను. ఇంకా మేము మంచిగా చేస్తాం అన్నది కథం మంచిగానే పెట్టింది. ఇంకా నాకు ప్రజలు మన నన్నే కోరుకుంటారు, ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తా ఉండే. బొందు ఉంటాడు, ఇక నిలబడారా రాదు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వచ్చేది ఉంటే ఇక ఉన్న భూమి కూడా ఆడ బీడు ఉంచి బీడు ఉంచాలా, పోవాలి కథ. ఇంకేం లేదు. ఆ మందు బత్తాలు దొరికాయి, మనం పెట్టలేం. ఈ కూళ్ళకు గీళ్ళకు అలా పండిన పంట కూడా వెళ్ళదు. పెట్టుబడి పెట్టండి, మంది పంట ఏం వెళ్తుంది దిగుబడి. కరెక్ట్ పెట్టుబడి టైంకి కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా అన్ని పెట్టాడు. అదానికి అందినే మనం పెట్టుకున్నాం, తెచ్చినాం. బత్తాలు ఏ దుకాణంలో పోయినా కొనుక్కొచ్చుకున్నాం. టైం వస్తే ఆడ పైసలతో నా చేత కాకున్నా కానీ పైసలతో ఆటోలో పట్టుకొచ్చినాం, వేసుకున్నాం. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు మందు బత్తే దొరుకుతలేదా, ఇప్పుడు అదని దొరకకనే అదని బాయ్. ఏం లాభం చేసేందుకు, చేయకెందుకు. ప్రజా దర్బారు దర్బా లేదు, గిర్బా లేదు, ఏది లేదు. మళ్ళీ వస్తుందా మీ మేడం? మేడం రాదు, ఇక ఎవరు రారు. అయిపోయి ఏం వేస్తాం, వేసేం లాభం, వేస్తుగా. ఇక ఉన్న భూమి అమ్ముకుంటానికి. కాంగ్రెస్ నువ్వు? కాంగ్రెసే ఉన్నాను పొదల కాంచి. మరి ఇంకేమున్నది ఇక అంతే. ఇక అంతకెక్కువే ఉన్నది. తెలంగాణ రాకముందు, ఏర్పడక ముందు నీళ్లు కానీ నీళ్లు ఉండే మంచిగా. ఇప్పుడు నీళ్లు ఇచ్చే కరువు వచ్చినా కానీ ఆ కాలువలో గీలలో తీసుకొచ్చి కుంటలు రింపిండు. ఇప్పుడు కుంటలు దగ్గర నీళ్ళే వచ్చలేదు. కాళేశ్వరం కూలిపోయిందని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి సారు. ఇక వాడు దొంగ, వాడు చేసిండు ఏదో అడ్డో చేసిండు, అది మంచిగా ఉంటేనే కానీ నీళ్ళు వచ్చేది. ఇప్పుడు మరి కూలిపోయా. ఇప్పుడు నీళ్ళు ఎందుకు వస్తలేవు, పోయేటి అట్లా పడిపోతాండే. మరి కొన్ని చెర్లకు పురా కాలువలు కాలే, ఆ కాలువలు తీసుకోలేవాడు.
రేవంత్ రెడ్డి ఒక్కడే చెప్తాడు కూలిపోయిందని చెప్పేసి. ఏడా ఆడ చూస్తే కాలువలో బొంద. నీళ్ళు వస్తున్నాయి అని ఉన్నది. నీళ్ళు వస్తాయి, ఆ, కాలువ కూలిపోయినాక నీళ్ళు ఎట్లా వస్తాయి? పోయేటి నీళ్ళు ఆ, ఏం వస్తాయి? ఉమ్, అది కూలిపోయింది. ఉమ్, ఇప్పుడు ఇలా గండి పడ్డది, కాలువ పోతా అంటే ఉమ్, ఆ కాలువ గండి పోయినాక నీళ్ళు ఎట్లా వస్తాయి? ఇక ఉమ్, మళ్ళీ ఆ గండి పోకుంటుంటేనే కదా నీళ్ళు వచ్చేది. ఉమ్, ఇవన్నీ బొంకులు ఎందుకు? ఇవన్నీ ఉమ్, ఏదో బొంకి వాడు చేయలేక వీడు బొంకుతాను అంతే. ఆ, అంత అంతేనా? మించింది ఏం లేదు. ఆ. ఆ, ఈ పింఛన్ వస్తుందా నీకు? నాకు వస్తుంది పింఛన్. 4,000 ఇస్తున్నాడుగా. 4,000 ఎక్కడికి? అయ్యే 2,000. ఆ, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన 2,000 వస్తాయి. ఆ, కేసీఆర్ ఇచ్చింది. వాళ్ళు వచ్చిన అప్పుడు వచ్చిన బాబతే ఆ, 2,000 ఆ. వస్తాయి. ఇక మరి నీకు పింఛన్లు మాట పెరిగే ఈ నెల పెరుగుతుంది, ఆ నెల పెంచుతా, ఈ నెల పెంచుతా, ఆ, అది చేస్తా. ఆ, ఈ డబ్బులు లేవు, వచ్చే కూడా పోతాను వాడికి అంతే. ఆ. రేపు వచ్చే మాపు వచ్చే ఏ స్కీమ్ ఇది పెడతాను అది పెడతాను అంటాడు, వచ్చే అంటాడు కదా. ఈ 500 గ్యాస్ వస్తుందా? 500 గ్యాసా? ఆ, ఎక్కడి 1,000 రూపాయల గ్యాస్? ఆ, 500 ఎప్పుడు ఎన్నో తీసుకుని ఎన్నో వచ్చాడు వాడు? ఉమ్, 500కి ఇస్తాను వాడు ఆ, సిలిండర్. ఆ, ఇయ్యలే కదా, ఆ. అయ్యే 1,000 రూపాయలు. ఈ ఫ్రీ బస్ ఎట్లా ఉందా? ఫ్రీ బస్ ఆడవాళ్ళని తిప్పేదానికే ఆ, ఫ్రీ బస్ పెట్టినందుకు. ఆ, ఆడవాళ్ళు తిరిగి మంచిగా రాజ్యాలు తిరిగి రాలని పెట్టాడు వాడు. ఆ, మొగోడు పోతే నిలబడాలి, ఆ, ఆడి పోతున్నా ఫ్రీ అని కథం అదే సీట్ మీద కూకుంటుంది, ఆ, మంచిగా తిరిగి వస్తుంది. ఆ. ఏంటంటే ఆధార్ కార్డు అనుకుంటాను ఆ. దొరుకుతుంది కథ. మీకెంత ఉందా ఛార్జీ? ఛార్జీ మాకు ఇక వరంగల్ నేను పోను కదా ఎక్కువ. డబల్ అయిందని చెప్తారు, నిజమేనా? ఇక పోయిన వాళ్ళే తెలుసు. ఇక మనం ఎక్కలే కదా, ఎక్కడి మనం ఏమని చెప్తాం? ఉమ్, ఇక నా పని ఇదేనా, ఉమ్, ఏడపోతాం మనం? ఉమ్, పోంది పుణ్యకూరు మాట ఎందుకు చెప్పాలి? ఉమ్. మళ్ళా కాంగ్రెస్ వస్తుందా? కాంగ్రెస్ రాదు, ఉమ్. ఏది రాదు. ఇక ఇక మనం బంగారు నిలబడి తెలంగాణ రాదు. మనం గతంలో బతికినట్టు బంగారు తెలంగాణ కావాలంటే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. ఆ, వస్తేనే రైతు బతాడు, ఆ, లేకపోతే రైతుకి ఏ మందు బత్తాలు దొరికాయి, ఇది కాదు అది పోదు, వాళ్ళు పెట్టుబడి పెట్టుకోలేడు, పంటలు చేయలేడు. ఆ, వాళ్ళు దానికే కాదు, ఉమ్. ఏం లాభం మరి? రైతులు రాజం చేస్తా అని చెప్తాను కదా మరి. గిదే రాదు, ఆ. ఏది గుద్దన పెట్టనే రాదు. రైతులు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే రైతు? బొమ్మనే ఉండే. ఆ, వాళ్ళు ఏమున్నది, ఏ దుకాణంలో పోయి అని తెచ్చుకున్నాం, ఆ, ఏ దుకాణంలో పోయినా తెచ్చుకున్నాం. ఆ, చేత కాకపోతే ఆటోకి పైసలు ఇస్తే వాడు తీసుకొచ్చి పొలం కాడ వేస్తే ఉమ్, మనం చల్లుకున్నాం. ఉమ్, అదనే మటి ఉమ్, ఇక అదంతా పేసేందుకు ఎక్కేందుకు. ఉమ్. మళ్ళీ వస్తుంది పక్క. మళ్ళీ అదే అవుతుంది పక్క. ఏది రేవంత్ రెడ్డిదా? టీఆర్ఎస్ ఆ. సరే.